ఆశలన్నీ దేవుని ప్రశస్తమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. పెద్దలు, తల్లిగారు, దైవజనురాలు తన వంతు శైలిలో ఒక గొప్ప సమూహాన్ని దేవుని కోసం ప్రయాసపడి సిద్ధపరుస్తున్న దైవజనురాలు తల్లిగారికి, జయలలితమ్మ గారికి నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. అలాగే దైవజనులు ప్రవీణయ్య గారికి కూడా నా ప్రేమపూర్వకం. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నా మనసులో పెట్టిన కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. కీర్తనలు 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రానే రావు. చాలు పిల్లరా, చాలు పిల్లరా. కీర్తనాకారుడైన దావీదు ఈ 32వ కీర్తనలో మాట్లాడుతుంటున్నారు. పైన కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ 6వ వచనం వచ్చేసరికి కావున నీ దర్శన కాలమందు భక్తి పరులందరూ నీకు ప్రార్థన చేయుదురు. ఎవరంట? భక్తి గలవారందరూ నీకు ప్రార్థన చేయుదురు. ప్రార్థన చేస్తే విస్తార ప్రవాహ జలములు వారి మీదకి వచ్చిన అవి వారిని ఏమి చేయవు. స్తోత్రం కలుగును గాక. దర్శన కాలము అందంటే దేవుడు దర్శించే సమయం అంట. మీకు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ చెప్తాను. బుద్ధి కలిగిన కన్యకలు ఎంతమంది? 5గురా. 10 మంది కన్యకలు ఉన్నారు. వారిలో 5గురు మాత్రమే బుద్ధి కలిగిన కన్యకలు. అంటే ప్రభు వచ్చేసరికే కొంతమంది ఏమో ఒక 5గురు మాత్రం తమ దివిటీల్లో నూనె పెట్టుకొని సిద్ధపడి ఉన్నారు. ఒక 5గురు మాత్రం శుభ్రంగా ప్రశాంతంగా కూటం పెట్టుకొని ఉన్నారు. ఈలోపు ప్రభు వచ్చాడు, 5గురిని తీసుకొని పోయాడు. నేనేమంటానంటే ప్రియులరా, ప్రభు దర్శించే సమయంలో భక్తి గల వారి ప్రార్థన ఆయన వింటాడంట. ఎవరి ప్రార్థన? భక్తి గల వారి ప్రార్థన ఆయన వింటాడంట. అసలు భక్తి అంటే ఏమిటి? నైనా తలలో నా తల ఎత్తి నా వైపు చూడండి చాలు. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఏమనుకున్నావు? భక్తి అంటే మనకు ఒక ఉండిద్ది కదా, ఆలోచన ఉండిద్ది కదా. భక్తి అంటే ఏంటి? శుభ్రంగా క్రిస్టమస్ రోజు మాత్రమే చేసేది భక్తి అనండి మీరంతా. క్రిస్టమస్ రోజు మాత్రమే చేసేది భక్తి అనండి. అంతేనా? ఈస్టర్ రోజు మాత్రమే చేసేది భక్తి అనండి. అంతేనా? లేకపోతే మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే చేసేది భక్తి. అంతేనా? లేదంటే 40 రోజులు మాత్రమే చేసేది భక్తి. అంతేనా? నేను ఎవరిని విమర్శించట్లా. అసలు భక్తి అంటే ఏంటో తెలుసుకుందామని నేను మిమ్మల్ని అడుగుతున్నా. దేవుని బిడ్డలారా, భక్తి అంటే 40 రోజులు చేసేది భక్తి కాదు. భక్తి అంటే ఈస్టర్ రోజు చేసేది భక్తి కాదు. భక్తి అంటే గుడ్ ఫ్రైడే రోజు చేసేది భక్తి కాదు. భక్తి అంటే ఒక ఆదివారం పూట వచ్చి కూర్చొని పోయేది భక్తి కాదు. భక్తి అంటే పాటలు పాడటం భక్తి కాదు. ప్రార్థన చేయటం భక్తి కాదు. ప్రవచనం చెప్పటం భక్తి కాదు. లేకపోతే నేను చెప్తున్న వాక్యం చెప్పటం భక్తి కానే. భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రియులరా, నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్మావో, బాప్తిసం పొందేవో, నీవు చచ్చిపోయేదాకా దేవుని కోసం బ్రతుకుటే భక్తి. ఆమేన్. హల్లెలూయా.
ఇది ఏ రోజు ఇది ఏమన్నా డ్యూటీ కాదు, ఒక రోజు చేసి ఒక రోజు మానుకోవడానికి. అవునా? భక్తి అంటే ఏంటంటే దేవునిని ప్రేమించటం. ఎవరిని ప్రేమించటం? దేవుణ్ణి ప్రేమించటం. ప్రియులారా, చాలా మంది ఏమైపోయారంటే ఈరోజు భక్తి అంటే ఏదో పండగకి చేసేది, భక్తి అంటే ఏదో సభలప్పుడు చేసేది, భక్తి అంటే ఏదో ఆదివారం పూట చేసేది. స్తోత్రం కలుగును గాక. నా దగ్గర చాలా మంది భక్తి పరులు ఉన్నారు. ఒక ఆదివారం బల్లారాధనకు వస్తారు శుభ్రంగా, మిగిలినప్పుడు ఎప్పుడు రారు. ఆదివారం పూట వచ్చి బల్ల తీసుకునేటప్పుడు ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఎంత వినయ భయభక్తులతో ఉంటారో. అసలు అంత భక్తి నాలో కూడా కనపడదు అనుకుంటా. నేను అంత భక్తి నాలో కూడా లేదనుకుంటా. మోకాళ్ళేసి రొట్టిని కళ్ళకద్దుకుంటారు. రొట్టిని అర్థమైందా? ద్రాక్ష రసాన్ని కూడా కళ్ళకద్దుకొని ఏకాది కాస్త అయిపోయిందా, మామూలుగా ఉండదు ఇక అంతే. నేను ఏమంటానంటే పిల్లరా, భక్తి ఒక పూట చేసేది కాదు, ఒక గంట చేసేది కాదు, ఒక రోజుకు పరిమితం కాదు, ఒక కాలానికి పరిమితం కాదు. భక్తి చచ్చిపోయేదాకా దేవుణ్ణి ప్రేమించాలా. నువ్వు చచ్చిపోయేదాకా దేవునిని గుండెల్లో పెట్టుకొని మోయాలా. దాన్నే భక్తి అంటారు. భక్తిని పేరు పెట్టుకొని మనం విచ్చలవిడిగా బ్రతికితే, భక్తిని పేరు పెట్టుకొని ఏదో ఒక గంట చేసి నేను విచ్చలవిడిగా బ్రతుకుతానంటే దానిని భక్తి అని అంటారా? అంటారా? అన్ననే అనరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తి అనే మాటకు అర్థం బైబిల్లో కొంతమంది భక్తులు చేసి చూపించారు. దాని ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ప్రియులారా. చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని మాటలు. చాలక్క చాలు, నా వైపు చూడండి. ఇక భక్తి కలిగిన యూదుల్ని కొంతమందిని ఏం చేశాడంటే, రాజు వారిని చెర తీసుకొచ్చి వారి దగ్గర పెట్టుకున్నాడు. వారి దగ్గర పెట్టుకుంటే రాజు ఆజ్ఞయిస్తున్నాడు. ఏమని ఆజ్ఞయిస్తున్నాడంటే, నేను పెట్టిన ప్రతిమకి మీరేం చేయాలా? నమస్కారం చేయాలా. చెయ్యకపోతే ఏమైందంట? అగ్ని 7 అంతలు అయ్యిద్దంట. ఎన్ని అంతలు అయ్యిద్ది? అగ్ని 7 అంతలు అయ్యిద్దంట. ఇవన్నీ చెప్తే అగ్ని 7 అంతలు అయ్యిద్దని చెప్తే మిగిలిన బ్యాచ్ మొత్తం ఏమన్నారంటే, అసలు ఉట్టి నమస్కారం ఏముంది, గట్టిగా మన యేసు ప్రభు నాలోనే ఉన్నాడు, ఇట్లా బయట వచ్చేస్తాం, తప్పేముంది అని అనుకున్నారు. మిగిలిన బ్యాచ్ అంతా ముగ్గురు అంటారు, అసలు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మా దేవుడు రక్షించినా పర్లా, రక్షించకపోయినా పర్లా, మేమైతే మేము మొక్కం. నేను అంటాను ప్రియులరా, అసలు నీవు నేనైతే ఏం చేసేవాళ్ళమే చెప్పు. అర్థమవుతుందా? 4 రోజులు వర్షం పడకపోతే ఆ కప్ప ఈ కప్ప ఏడుందో ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తున్నావు. దేనికి? వర్షం పట్టడానికి. అర్థమైందా? 4 రోజులు వాన పడకపోతే మంచి వయసు అమ్మాయి చచ్చిపోయిందని చెప్పని ఏడు తిరుగుతుందని చెప్పి చీపిరి పెడుతున్నావు. అసలు నువ్వు తిరగని చెట్టు పుట్ట ఏమి లేకుండా తిరుగుతుంటివి. నేనేమంటానంటే ప్రియులరా, అసలు మొక్కకపోతే చంపుతాను అన్నాడు. మిగిలిన వాళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయారు భక్తిలో. మిగిలిన వాళ్ళంతా పర్లేదులే, బ్రతికుంటే ఏం చేసుకొని తినొచ్చు, బలిసాగానే తినొచ్చు, బ్రతకొచ్చు, ఈ రాజుతో మనకెందుకని చెప్పి మిగిలిన యూదులందరూ ఏం చేశారు? కాంప్రమైజ్.
బాబోయ్ మా వల్ల కాదంటున్నారు. ఈ ముగ్గురు అంటారు, మా దేవుడు రక్షించిన పర్లా, రక్షించకపోయినా పర్లా, మేము ఆ ప్రతిమకు మొక్కనే. నేను అంటాను ప్రియులరా, భక్తి అంటే ఇది. ప్రతికూల పరిస్థితులు ఎదురైపోయినాయి అని చెప్పని భక్తిని విడిచిపెట్టకూడదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పని ప్రార్థన విడిచిపెట్టకూడదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి అని చెప్పని దేవుని సన్నిధిని మనం ఎన్నడూ విడిచిపెట్టనే. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే, మేలు జరగకపోతే దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు, మేలు ఎక్కువైతే దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు. వినపడిందా? మేలు జరగకపోతే దేవుని సన్నిధే, మేలు ఎక్కువైతే. నేను అంటాను ఇప్పుడు ఇలా, దీనిని భక్తి అంటారా? ఈ రక్షణ స్వార్థ పండుగల్లో భక్తి గురించి తెలుసుకోవాలా మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మీకు బాగా చెప్తాను వినండి. మన ఇంటి పక్కన వాళ్ళకే మన పరిస్థితి ఏంటో తెలుసా లేదా? నేను ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళా. నేనున్నప్పుడే ఆ అక్క 3 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు? నేను అన్నాను, అక్క ఒక 100 రూపాయలగా అడుగుతుంది అక్క, నేను ఎత్తాను నీ అక్క పర్లేదంటే అంటది ఆవిడ. నేను వెళ్ళినక్క అంటది, అన్న మీకు తెలియదన్నా, ఆ మనిషికి ఇవ్వకూడదు, అవసరానికి వచ్చిద్దని చెబుతుంది. నేను అంటాను, మీరు బాగా అర్థం చేసుకోండి, మన ఇంటి పక్కన ఉన్న మనిషికే మన గురించి తెలిసినప్పుడు సర్వాంతర్యామి అయిన దేవుడు ఆయనకి మన గురించి తెలుసా లేదా? అడిగిన తర్వాత నన్ను అడుగుతావా, నీకు ఎవరు చెప్పారు, ఏం చెప్పారని? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వాంతర్యామి అయిన దేవుడు ఆయన, మన గురించి బాగుగా ఎరిగిన వాడు ఆయన. అందుకని మాట అన్నాడు, దర్శన కాలమందు భక్తి పరుల ప్రార్థన ఆయన వింటాడంట. ఆమేన్. హల్లెలూయా. రాశాడు ఇక్కడ, దర్శన కాలమందు అవసరాన్ని బట్టి వచ్చే నా బిడ్డల ప్రార్థన మాత్రమే నేను వినుదును. అంతేనా? దర్శన కాలమందు అవసరం తీరిపోయాక, మేలు జరిగిపోయాక నన్ను విడిచిపెట్టే బిడ్డల ప్రార్థన మాత్రమే నేను విందును. అంతేనా? కాదు. భక్తి పరుల ప్రార్థన ఆయన వింటాడంట. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, పక్కనున్న మనిషికే అవసరానికి వచ్చేవాళ్ళు ఎవరు, భక్తి కోసం వచ్చేవాళ్ళు ఎవరు, దేనికోసం వచ్చేవాళ్ళు ఎవరు తెలిసినప్పుడు పరలోకమందున దేవుడికి తెలీదా? వీడు భక్తికి వచ్చాడా, అవసరానికి వచ్చాడా? భక్తి నాలో ఉండటానికి వచ్చాడా, మేలు చేశాక, నేను మేలు చేశాక వెళ్ళిపోవడానికి వచ్చాడా అని సంగతి తెలుసా తెలీదా? తెలిసిన ఆయన చేస్తున్నాడు. ఎందుకనంటే మనలాగా ఆయన కృతజ్ఞత లేనివాడు కాదు. అర్థమైందా? ఎవరు తండ్రి అని ప్రార్థన చేస్తే మేలు చేస్తాడు అంతే ఆయన. కానీ నువ్వు నిలబడాల్సిన బాధ్యత ఎవరిది? భక్తి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్తోత్రం కలుగును గాక. అంటాడు ప్రియులారా, అసలు అగ్ని 7 మా దేవుడికి తప్పితే మేము దేన్ని మొక్కనే. నేను అంటాను ప్రియులారా, మన పరిస్థితుల్లో ఎందుకని దేవుని విషయంలో మనం దిగజారుతున్నాం, భక్తి విషయంలో దిగజారిపోతున్నాం? బయట ఎన్ని పరిస్థితులున్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని పరిస్థితులున్నా, నీ వ్యక్తిగత కుటుంబంలో ఎన్ని పరిస్థితుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియులరా, వేరొక వాటి వైపు మనం చూడొచ్చా? మాకెన్ని పరిస్థితులు ఎదురైనా మేము చావటానికైనా సిద్ధమే, కానీ మేం మాత్రం ఆ ప్రతిమకు మొక్కనే. మనమైతే శుభ్రంగా హల్లెలూయా అనేవాళ్ళం అంతే. ఇంకా అయ్యగారు ఒక్కసారి ఏమైంది అయ్యగారు, ఎన్నిసార్లు ఒకసారి ఏమైపోయింది అయ్యగారు, అంతేనా? నేను అంటాను ప్రియులారా, ఎన్ని పరిస్థితులున్నా వారి ముందు మరణమే నిలబడిపోయింది. అయితే వారు అంటారు, మా భక్తిని మేము విడిచిపెట్టం. ఇది భక్తి అంటే. ఆమేన్. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఎలాంటి భక్తి పరులు దేవుని కోసం లేపబడాలా?
ఈ చివరి దినాల్లో ఇలాంటి భక్తి పరులు దేవునికి కావాలి. ఈ చివరి దినాల్లో ఇలాగ దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా మనం తయారవ్వాలి. ఆమేన్. వచ్చిపోయి కూర్చొని అటెండెన్స్ వేయించుకునే వారిగా మనం ఉండొద్దు. బ్రతుకుతున్న ఒకే ఒక బ్రతుకు, ఈ బ్రతుకు దేవుని కోసం బ్రతకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి నేను ప్రభులోనికి వచ్చి 16 సంవత్సరాలు. నేను బాప్టిజం తీసుకున్న రోజు ఈరోజు. మీ పాస్టర్ గారు తెలిసి పెడతాడో తెలియక పెడతాడో భలే పెడతాడు శుభ్రంగా. నాకే గుర్తులేదు, నేను ప్రార్థనలో ఉన్నా ఈరోజు అంతా, ఎక్కడికి రాకూడదని నిర్ణయించుకున్నా. నా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ ఏం చేసుకొని నేను మరి ఇచ్చాం, కమిట్మెంట్ ఇచ్చాం, రాక తప్పదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 16 సంవత్సరాలు ప్రభువులోకి వచ్చి నేనేమంటానంటే ప్రియులారా, దేవుని కోసం బ్రతకండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కానీ చూద్దాం ఇంకో మాట. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 23 వరకు. ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. చాలు మా అక్క, చాలు అక్క. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దైవబిడ్డలారా, ఇది రెండో విషయం ఏంటంటే, దానియేలుకు వచ్చిన సవాళ్ళు ఏంటిదంటే, ప్రార్థన చేయొద్దని చెప్తున్నారు. ఏం చేయొద్దని మీరు చెప్పండి ఒకసారి. అయ్యగారు మాకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా మేము తిని పనుకుంటాము అనండి నోరు తెరిచి. అంతేనా? మాకెవరు ప్రార్థన చేయొద్దని మమ్మల్ని బలవంతం చేయాల్సిన అవసరం ఏం లేదు అయ్యగారు. ప్రార్థన చేయమని బలవంతం చేస్తే పొరపాటు మాకు. అంతేనా? స్తోత్రం కలుగును గాక. దానియేలుకు వచ్చిన సవాళ్ళు ఏంటంటే ప్రియులారా, ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తానని చెప్పి అన్నాడు. ఎక్కడ సింహాల బోన్లో వేస్తామని చెప్పని అన్నాడు. అయితే దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఎన్నిసార్లు నేను అంటాను ప్రియులారా, అసలు ఏ ఇబ్బంది లేకపోతేనే శుభ్రంగా పనుకుంటాం మనం. ఇబ్బంది ఉంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి విచిత్రంగా పనుకుంటాం. అంతేనా? నేను అంటాను ప్రియులారా, అసలు దానియేలు అంటాడు, నేను ప్రార్థన అయితే మాన్ను అంతే, సింహాల బోనైనా సిద్ధమే అన్నాడు. దీనిని భక్తి అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని భక్తి అంటారు? సింహాల బోన్ ఎదురు నిలబడితే ప్రార్థన మానేమంటే నీవు నేనేమంటాం తెలుసా? నా పెద్దబాబున ఏమంటాం తెలుసా? నేను మనసులో చేసుకుంటున్న ప్రార్థన, నా మనసును చూసే దేవుడు ఆయన, ఏమి మోకాళ్ళు వేయాల్సిన అవసరం ఏమి? అంతేనా కదా? అదేంటి మా మనసా, మనం అనేది అదే కదా. నేనేంటో నా అంతరంగానికి దేవునికి పెద్ద పెద్ద పదాలు వాడతావా? అసలు చిన్న చిన్న పదాలు వాడతావా? చిన్న పదాలు వాడినే. నేను ఏమంటానంటే ప్రియులారా, ప్రార్థన మానమని సింహాల బోన్ ఎదురు చూస్తుంది. అయితే దానియేలు అంటాడు, నేను సింహాల బోన్లోనికైనా వెళ్తాను కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండనే. నువ్వు చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తావు, అంతేనా? నేను మా విశ్వాసులకి చెప్పా, ఆదివారం పూట చుట్టాలు వస్తే ఈడ్చుకొని మందిరానికి తీసుకురండి. ఎక్కడికి? లాక్కులండి మందిరానికి. వాళ్ళతో పాటు ఎగ్గొట్టి పొగబెట్టి బిర్యానీలు వండుకొని తినమాకండి. స్తోత్రం కలుగును గాక. వాడు ఎవడైనా సరే, వినబడిందా మీకు? ఆదివారం పూట మన ఇంటికి చుట్టాలు వస్తే వెళ్దాం పదా, ముందు ప్రార్థనకి వెళ్దాం, వచ్చాక వండుకొని తిందాం, మాట్లాడుకుందాం అని చెబుతావా? చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
నేనేమంటానంటే ప్రియులరా, ఒక చుట్టాల కోసం భక్తి మానేస్తే దీన్ని భక్తి అంటారా? ఆ? అక్క ఎందుకు ప్రార్థనకు రాలేదక్క అని అడిగితే ఆవిడ అంద నాతో, అన్నయ్య ఈ దుర్మార్గుడు కొట్టాడు అన్నయ్య నన్ను అందే. ఏందంట? దుర్మార్గుడు కొట్టాడంట. అక్క నేను ఒక మాట అడుగుతాను, ఏమనుకోగా అన్న. ఏందన్నయ్య అంటే, పొద్దున్న టిఫిన్ చేసావా అన్న. చేశాను అన్నయ్య ఉంది. మధ్యాహ్నం తిన్నావా అన్న. తిన్నాను అన్నయ్య ఉంది. సాయంత్రం తిన్నావా అన్న. తిన్నాను అన్నయ్య ఉంది. అంటే దుర్మార్గుడు కొడితే 3 పూటలు తింటావు, దుర్మార్గుడు కొడితే దేవుడి మందిరానికి మాత్రం తిండి ఆపు. మన ఊయూరికి అసలు మిల్లు కదా ఇది, దానికన్నా గ్యాప్ ఉండిద్దేమో కానీ ఈ మిల్లుకి అసలు గ్యాపే, ఈ మిల్లుకి అసలు గ్యాపే. నేనేమంటానంటే ప్రియులరా, ఒక ఫంక్షన్గా పోవాలంటే భార్య భర్తలు కుటుంబం నలుగురు పోతారు. సత్యం దగ్గరికి పోవాలని అందరూ పోతారు. పెళ్ళికి పోవాలన్నా దేనికి పోవాలని అందరికి పోతారు. నేను అంటాను, అన్నిటికి పోయిన సందర్భంగా నేనేం అడుగుతున్నానంటే, ప్రార్థనకి కుటుంబంతో రాగలవా నువ్వు? ప్రార్థనకి కుటుంబంతో వచ్చే మనసు నీకుందా అసలు? నేను మీకు విషయం చెప్పాలి బాగా. నేను రక్షించబడి 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల్లో 10 ఆదివారాలు కూడా మానున్నాను. 10 ఆదివారాలు కూడా మానున్నాను. నేను మానేలా. అర్థమైందా మీకు? మీరు ఒకసారి మీ మనసులో ఆలోచించుకోండి, ఎన్ని ఆదివారాలు మానంటారు? ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టుంటారు? లెక్కేసుకోండి ఒకసారి. పక్కన మావోడిని అడిగితే చెప్తాడు, లెక్కలు ఏళ్ళ మీద చెప్తాడు. ఎన్ని ఆదివారాలు మానేసి ఉంటాం? ఆపరేషన్ చేయించుకొని బల్లారాధన ఇవ్వటానికి లుంగి కట్టుకొని పోయేవాడిని నేను, మెట్లెక్కి. తెలుసా మీకు? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రియులరా, భక్తి అంటే కూర్చొని పోయేది కాదు. ప్రార్థన చేయడానికి ఎంత శ్రమ ఎదురైతే మేము శ్రమనైనా చావడానికైనా సిద్ధం, కానీ సింహాలపోవడానికైనా సిద్ధం, కానీ మేము ప్రార్థన మాత్రం మానో అని చెప్పి అంటున్నాడు. ఎవరు? దానియేలు. కొద్దిగా వెచ్చగా ఉంటే కాళ్ళు పైకి, తల కిందకి, దుప్పటం మీదకి. అంతేనా? స్తోత్రం కలుగును గాక. నేను ఒక విషయం చెప్పాలి ప్రియులారా మీకు. మా నా వైపు చూడండి బాగా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ప్రియులారా. ఆ కుటుంబంలో ఉన్న ఒక తల్లి ఒక కుమార్తె ప్రార్థన చేస్తే భయంకరంగా కొడతాడంట. ఎట్లా కొడతాడు? భయంకరంగా కొడతాడంట. అయితే ఆయన నిద్రపోయాక బాత్రూంలోకి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు గంట ప్రార్థన చేస్తారంట. నేను అంటాను, అట్లాంటి ఇబ్బందులు మనకున్నాయా? అట్లాంటి పరిస్థితులు మనకున్నాయా? ప్రార్థన చేస్తే రక్తాలు గారేటట్టు కొడుతున్నారంట. కొట్టించుకోవడానికి ఇష్టపడి భక్తి చేస్తున్నారే. నేనేమంటానంటే ప్రియులరా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుని కోసం ఎంత భక్తిని కాపాడుకుంటున్నారండి, ఎంత భక్తిగా నిలబడుతున్నారండి. మనకి ఎంత వెసులుబాటు ఉంది, ఎంత అవకాశం ఉంది, ఎంత వీలుంది. ఎంత వీలును పెట్టుకొని కూడా దేవుని కోసం బ్రతకడానికి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మనం ఎందుకు అసలు మన మనసుని దేవుని వైపుకు తిప్పుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుని కోసం బ్రతకాలన్న ఆ తాపత్రయం ఎందుకని మన అంతరంగంలోకి రావట్లేదు అసలు? సింహాల బోన్లోకైనా సిద్ధమే కానీ మేము ప్రార్థన మాత్రం. నాకు తెలిసిన ఒక ముస్లిం సహోదరు ఉన్నారు. ఆవిడ ప్రభువుని నమ్ముకున్నారు. అయితే ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పని వాళ్ళ తమ్ముడు పిచ్చి కొట్టుడు కొడతాడు. కొట్టేసి తాళం వేసి వెళ్ళిపోతాడంట. పాస్టర్ గారు ఏం చేస్తాడంటే స్కూల్ బ్యాగ్లో రొట్టె ద్రాక్ష రసం వేసి పంపిస్తాడంట. చర్చికి వెళ్తే ఊరుకోండిడంట. అంత మధ్యలో ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, అన్న నిజరక్షకుడు నేను తెలుసుకున్నాను, బ్రతికితే ఎన్ని దెబ్బలు తినైనా ఆయన కోసమే బ్రతుకుతా. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? మనం దేనికోసం బ్రతుకుతున్నాం? దేనికోసం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు పోతున్నాం? మన ఆధ్యాత్మిక జీవితంలో దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? నేను ఒక్క మాట చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, మనసులో ఆఖరి వరకు గుర్తుపెట్టుకోండి. బ్రతికున్నంత కాలం ఒక తమ్ముడు కోసం ఇంకొక అన్న దెబ్బ తిన్నాడు అనుకో, తమ్ముడు కోసమే తిన్నట్టు. ప్రభు కోసం మనం ఒక దెబ్బ తింటే, ఒక మాట అనిపించుకుంటే, అది పరలోకపు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆమేన్. దేవుని లెక్కలోకి వచ్చింది అది. ఎప్పుడైనా అనిపించుకున్నావు దేవుని కోసం? ప్రార్థనకు బావద్దని కొట్టించుకున్నావా? నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రియులారా, అట్లాంటి పరిస్థితులే మన దగ్గర లేవు. మన దగ్గర విశాలమైన వాతావరణం ఉంది. నేను అంటాను, ఈ విశాలమైన వాతావరణంలో దేవుని కోసం ఎంత భక్తిగా బ్రతకాలా. మణిపూర్లో చచ్చిపోయాడు దేవుని కోసం, బట్టలు లేకుండా తిరిగే రోడ్డు మీద. దేనికోసం అండి అదంతా? దేనికోసం? దేవుని కోసం. ఆమేన్. నేను అంటాను ప్రియులారా, దీనినే భక్తి అంటారు. ఆమేన్. మన ముందు భక్తి అన్న మాటకి నిర్వచనం ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలే, దానియేలే. వీరిలాంటి భక్తి మనం చేయటం ప్రారంభించాలా. ఇంకో మాట చూద్దాం, చూడండి ప్రియులారా, అసలు భక్తి అంటే ఏంటి? 6:23 చూడండి. దానియేలు ఇందును గూర్చి స్తోత్రం కలుగును గాక. భక్తి గలవాడు దానియేలు. ఏంటంట? దానియేలు భక్తి గలవాడు. స్తోత్రం కలుగును గాక. అందుకనే సింహాల గృహంలోకి పోయిన దానియేల్ని సింహాలు కూడా ఏమీ చేయలేకపోయినాయి. స్తోత్రం కలుగును గాక. చూద్దాం ప్రియులారా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక వాని భక్తి వ్యర్థమే. స్తోత్రం కలుగును గాక. భక్తి అనే మాటకి నిర్వచనం ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. అసలు భక్తి అంటే ఏంటంటే, భక్తి అని అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం, దేవునికి భయపడటం. అసలు ఎవరిని భక్తిపరుడు అంటారంటే, ఎవడైతే తన నోటికి కళ్ళెము పెట్టుకొనుచు. దేనికి పెట్టాలంట? దేనికంట? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాన్ని అనుకోను ప్రతివాడు తన భక్తి వ్యర్థమే. స్తోత్రం కలుగును గాక. నేనేమంటానంటే ప్రియులరా, ఎవడైనా భక్తిపరుడా అంటే వాడి నోటికి ఏముండాలా? నోరు అనవసరమైన మాటల్ని పలకనే, అనవసరమైన పదాలు ఉచ్చరించనే, అనవసరమైన మాటలు మనం మాట్లాడితే మన నోట భక్తి వెళ్తుందా, లేకపోతే దేవునికి ఘనత వెళ్తుందా, దేవునికి అవమానం వెళ్తుందా? నేను అడుగుతున్నాను ఒక మాట, మన ద్వారా దేవునికి ఘనత వస్తుందా, అవమానం వస్తుందా? మన నోటి మాట ద్వారా దేవునికి మహిమ కలిగించే విధంగా ఉన్నామా, అవమానం తెచ్చే విధంగా ఉన్నామా? నువ్వు భక్తిపరుడు అంటే, నీ భక్తిపరుడు నువ్వు అనటానికి నీకు ఏముండాలంటే నోటికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నీ నోటికి కళ్ళెం ఉందా? మన నోటికి దేవుని భయం ఉందా? అసలు ఒక విశ్వాసిగా పలకవలసిన మాటలే మనం పలుకుతున్నామా, పలకకూడని పదాలు పలుకుతున్నామా? మా చర్చికి వచ్చే ఒక విశ్వాసి గురించి తన భర్త చెప్పాడు. అయ్యా అన్నయ్య ప్రార్థనకి రావచ్చు కదా అన్నయ్య అంటే, ఆయన ఏమన్నాడు తెలుసునన్న, ముందు మీ అక్కని మార్చండి అన్న అన్నాడు. ఏమన్నాడు? ముందు మీ అక్కని మార్చండి అన్న అన్నాడు. నేను అంటాను ప్రియులరా, నువ్వు భక్తి కలిగిన స్త్రీవైతే నీ నోటి ద్వారా నీ కుటుంబాన్ని ఏం చేస్తావు? నీ భర్తను రక్షించుకుంటావు, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు.
నువ్వు భక్తి కలిగిన వ్యక్తివైతే నీ భక్తి ద్వారా నీ భార్యను రక్షించుకుంటావు, కుటుంబాన్ని రక్షించుకుంటావు. భక్తి బట్టల్లో కనపడదు, భక్తి వస్త్రధారణలో కనపడదు, భక్తి మనం చేసే ప్రతిదాన్ని బట్టి కనపడదు. భక్తి మన నోటి ద్వారానే కనపడుద్ది. ఆమేన్. నిజమా కాదా? తెల్ల బట్టలు నేనే వేస్తున్నాను, రాజకీయ నాయకులు వేస్తున్నారు అంటే ఇద్దరం భక్తి పరులమేనా? ఇద్దరం అయ్యగారులమేనా? అవునా? కాదు కదా. భక్తి బట్టల్లో కనపడేది కాదండి, భక్తి నోటి ద్వారా కనపడేది. మనం మాట్లాడే మాటను బట్టి వీడి భక్తి పరుడా భక్తిహీనుడా, వీడు మందిరానికి వెళ్తాడా లేకపోతే వెళ్ళినట్టు నటిస్తాడా అన్న సంగతి మన నోటిని బట్టే. ఎలా ఉంది మన నోరు? మా చర్చికి మా చేత ప్రార్థన చేయించుకోవడానికి ఒక అన్యుల కుటుంబం వస్తారు. చర్చికి రాడు కానీ ప్రార్థన చేయించుకుంటారు. వారు కౌంట్లు ప్రార్థన చేయించుకుంటారు. ప్రతిసారి వారి పరిస్థితి బాగున్నప్పుడల్లా ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చేయించుకుంటా ఈసారి అన్నాను, మా ఇట్లా దూరంగా ఉండి ప్రార్థన చేయించుకునేది మందిరానికి రావచ్చు కదమ్మా అని అంటే అన్నారు, అయ్యగారు మా ఇంటి ఎదురు ఉంది మీ విశ్వాసి, మా ఇంటి ఎదురు ఉంది మీ విశ్వాసి, ఆమెను చూస్తే ప్రార్థన కాదు కదా ఇక యేసు ప్రభువే అనవసరం అనిపిస్తుంది నాకు అని చెప్పాను. అంది. ఏమంది? ఎవరు విశ్వాసం అంట? అద్భుతమైన విశ్వాసి నా విశ్వాసే. లెగిస్తే చాలంటే ఇక ఏమి లేదు. ఇప్పుడు దుమ్ము తీసుకెళ్తాంట, వాళ్ళ ఇంటి ముందు పోసిందంట, ఓ నాశనం అయిపోతారు అనిద్దంట, దుమ్ము కొట్టుకుపోతారు అనిద్దంట. నిజమే, అబద్ధం కాదు నేను చెప్పేది. ఈ మాటలన్నీ చెప్పండి ఆవిడ. అయ్యారు మీ ఎలా రమ్మంటావు? మా ఆయన ఒప్పుకోవట్లేదండి అనంది. నేను అంటాను ప్రియులారా, మిమ్మల్ని బట్టి ఒక వ్యక్తి రక్షించబడుతున్నారు మీ నోటిని బట్టి, లేకపోతే పాడైపోతున్నారా? మనం పాడు చేసేవారిగా ఉన్నామా, బాగు చేసేవారిగా ఉన్నామా? నిన్ను బట్టి ఒక వ్యక్తి పాడైపోతే, నన్ను బట్టి ఒక వ్యక్తి పాడైపోతే, వారిని బట్టి నీవు నేనే రేపు ఏం చేయాలా? అకౌంట్ లెక్క అప్పగించాల దేవునికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, బాగా వినండి. నాకేదో కొద్దిగా చిన్న శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. నేను ఫోన్ పెట్టుకొని మంచిగా పాత సినిమాలన్నీ చూస్తా ఉన్నా. ఎన్ని సినిమాలు? పాత సినిమాలన్నీ చూస్తా ఉన్నా, మంచి సినిమాలు. అదేమంటే దానికి ఏమర్థం ఏంటంటే మనసు బాగాలేదు అయ్యగారు అని చెప్తాం, అంతేనా? చూస్తా ఉన్నా, నేను పాత సినిమాలన్నీ చూస్తా ఉండగా విశ్వాసం ఒకటి చూసేటి నన్ను. 4 రోజులకి నాకు సిగ్గు బుద్ధి వచ్చి నేను ఈ ఫోన్ అంతా ఆపేసి, సినిమాలన్నీ ఆపేసి దేవుడిని క్షమాపణ అడిగి మరలా ప్రార్థనలోకి భక్తిలోకి పోయా. నేను నన్ను చూసిన నా ఫాలోవర్ ఎవరు, నా ఫ్యాన్స్, నేను ఫోన్లో చూస్తే వాడు ఆడ చూస్తాడు, వాడు ఆడేం చెబుతాడు తెలుసా? రేపు పోయి అయ్యగారు మనసు బాగలేదని అయ్యగారు పాత సినిమాలన్నీ చూశాడు, నేను కొత్త అయ్యగారే పాత చూస్తే నేను కొత్త చూస్తే పెద్ద పొరపాటు ఏమైనా ఉందా? అప్పటికిప్పుడు పెద్ద తేడా ఏమైనా ఉందా? ఏమన్నా చెడ్డ యొస్తే కొద్దిసేపు కళ్ళు మూసుకుంటున్నా, ఏంటంట చూడగాని వస్తే. నేను ఎందుకు మాట చెప్తానంటే ప్రియులరా, మనల్ని బట్టి వాడికి దేవునికి ఉన్న కమ్యూనికేషన్ పోయింది. మనల్ని బట్టి వాడు పాడైపోయాడు. వాడు పాడైపోయిన వాడిని బట్టి ఎవరు లెక్క అప్పగించాలి రేపు? నన్ను గలపండి, అంతేనా? అయ్యగారు మనమే అంటారా? అంతేనా? మీరు చేసిన దానికి కూడా నేనేనా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను ప్రియులరా, భక్తి అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మన నోటిని కాపాడుకోవాలా. మన నోటి మాట ఎప్పుడు ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగానే ఉండాలా. మన నోటి మాట ద్వారా ఎవరు పాడైపోనే, మనం చంపేవారిగా ఉండొద్దు. ఏం చేసేవారిగా ఉండాలా? బ్రతికించేవారిగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను తన నోటిని దేనంట, తన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా
మరొకసారి చెప్తున్నా, నీ నోటికి కళ్ళెం లేకుండా, నీ నోటికి సరిహద్దు లేకుండా, నీ నోటికి దేవుని భయం లేకుండా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని చేసినా, ఆ భక్తి అంటే ఏమైపోద్దంట? ఏమైపోద్ది? ఏమైపోద్ది? బాగా కలిసి వచ్చిద్దా? ఎంత బాగా నోరు ఉంటే అంత బాగా వెచ్చలవిడిగా వాడబడతావా? కాదు 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 కాదు. నేను ఒక మాట చెప్తాను, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. నోరు మంచిది కాకపోతే ఏడకపోయినా కొట్టించుకుంటావు అంతే. ఇక దిక్కులేని కొట్టుడే, పిచ్చి కొట్టుడే. హల్లెలూయా. అర్థమైందా మీకు? దయబిడ్లరా, భక్తి అంటే ఫ్యాషన్గా తిరగటం కాదు. భక్తి అంటే నోటిని కాపాడుకోవటం. ఇంకో మాట చెప్పనా, భక్తి అంటే సాక్ష్యాన్ని కాపాడుకోవటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా సాక్ష్యం లేకపోతే మనం చేసే భక్తి పనికొచ్చిద్దా? యూజ్ అవుతుందా? అయిద్దా? అయిద్దా? అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చాలా అమాయకంగా ఉన్నారు, చాలా మంచోళ్ళలాగా ఉన్నారు. అర్థమైందా? నేను రేపు ఎప్పుడన్నా మీ ఊరు వచ్చిన వాక్యం చెప్తానా, మారన్నా మీరు కూడా రండి అన్న చర్చ్ కంటే, అన్నా అక్కడ మార్చన్నా అని అనకూడదు మిమ్మల్ని చూసి. వినపడిందా మీకు? మంచి భక్తిగా బ్రతకండి. అర్థమైందా? ఏదో తిన్నాములే అని చెప్పి మెల్ల వేసుకొని తిరగొద్దు. భక్తి అంటే ఒదిగి బ్రతకటమే భక్తి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.